బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తుతున్నారు. పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళనకు గురిచేస్తుంది. సూర్యాపేట జిల్లా మునగంలో గరిష్టంగా 45.2 డిగ్రీలు, నల్గొండ జిల్లా దామర్చెర్లలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లా తంగులలో 44.9 డిగ్రీలు, కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడులో 44.8 డిగ్రీలు, నల్గొండ జిల్లా పచ్చూరు, కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 44.7 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి, నల్గొండ జిల్లా మామిడాల్లో 44.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 44.3 డిగ్రీలు, ఖమ్మం జిల్లా ఖానాపూర్, కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నం, మహబూబాబాద్ బయ్యారంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తుతున్నారు. పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళనకు గురిచేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ ఎండ తీవ్రత సుమారు ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అలాగే ఏ చోట్ల ఎంత మేర డిగ్రీలు నమోదవుతున్నాయి? తాజా అప్డేట్స్ ఏంటి? రైట్. థ్యాంక్ యూ వెన్నెల. రోజు రోజుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎండ తీవ్రత అనేది గణనీయంగా ఉష్ణోగ్రతలు అనేది నమోదయ్యే పరిస్థితి అయితే నెలకొంది. అయితే మనం చూసుకున్నట్లయితే వారం రోజుల పాటు కూడా హీట్ వేవ్ కూడా ఉంటుందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. సో ఎవరే కూడా అప్రమత్తంగా జనాలందరూ అప్రమత్తంగా ఉండాలంటే అంటూ కూడా ఒక సూచించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దు. ఉదయం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల ప్రాంతంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే మనం నిన్న చూసుకున్నట్లయితే అత్యధికంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలు కూడా దాటిన పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 4 రోజులుగా మనం చూసుకున్నట్లయితే 44 డిగ్రీలుగా అయితే నమోదైంది ఉష్ణోగ్రత. నిన్న మంగళవారం చూసుకున్నట్లయితే 45.4 డిగ్రీలు అయితే చేరింది. అయితే సూర్యాపేట జిల్లా లక్కవరంలో గరిష్టంగా 45.4 డిగ్రీలు అయితే నమోదైన పరిస్థితి. అలాగే మునగాల మండలంలో 44.4. సో ఇలా మొత్తంగా రాష్ట్రంగా చూసుకున్నట్లయితే 3 కేంద్రాల్లో 45 డిగ్రీలు దాటగా 7 చోట్ల అయితే 44 డిగ్రీలకు అయితే పైగా నమోదయ్యాయి. 23 చోట్ల 43 డిగ్రీలకు పైగా నమోదైంది. అయితే 18 చోట్ల చూసుకున్నట్లయితే 42 డిగ్రీలు పైగా నమోదైన పరిస్థితి. అయితే సుమారుగా మొత్తం వారం రోజుల పాటు కూడా ఇలాంటి ఎండ తీవ్రత మరింత తీవ్ర స్థాయి పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య నిపుణులు కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న పిల్లలు అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఇక అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుండి బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి. అయితే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, హై ప్రోటీన్ ఫుడ్ వంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు అంటూ కూడా ఒకవైపు డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి. అయితే ఎండకి తప్పని పరిస్థితుల్లో ఎండకి బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం గొడుగు, చర్మాన్ని పూర్తిగా కప్పించే వస్త్రాలు మాత్రం ధరించాలంటూ సూచిస్తున్న పరిస్థితి. అలాగే మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా చూసుకుంటే వడదెబ్బతో కొంతమంది మాత్రం మరణించిన పరిస్థితి కూడా నెలకొంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అలాగే వైద్య నిపుణులు సూచిస్తున్న పరిస్థితి. అయితే ఇలా ఉండగా నగరంలో కార్మికులు కూడా కష్టాలుగా అయితే తప్పట్లేదు. ఈ యొక్క వారం రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు కూడా దీనికి బెంబేలెత్తున్న పరిస్థితి నెలకొంది. వారి పని వేళలో మార్చండి అంటూ కూడా ఇబ్బందికి గురైన వారు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో మాత్రం అప్రమత్తంగా ఉన్నట్టు ఒకవైపు వాతావరణ శాఖ సూచిస్తుంది. అలాగే వైద్య నిపుణులు కూడా ఒక తగిన జాగ్రత్తలతో బయటికి వెళ్తే మాత్రం తగిన జాగ్రత్తలు వహించాలి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లకుండానే ఇంట్లోనే ఉండేట్టుగా చూసుకోవాలని చెప్పేసి జాగ్రత్తలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.